హలో గాయస్, నేను ఎఫిషియంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మెన్సురేషన్ 2D క్లాస్. మీరు ఆల్రెడీ జామెట్రీ బేసిక్స్ తెలియదు అన్న వాళ్ళకి జామెట్రీ బేసిక్స్ 1 to 2 క్లాసెస్ చెప్పాను. ఆ తర్వాత ఇదే కంటిన్యూషన్. డైరెక్ట్ ఇంకా ఈచ్ ఫిగర్కి మనం ఏరియా ఎలా కనుక్కుంటాం, అసలు ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ ఎలా కనుక్కుంటాము అనేది ఈ క్లాస్లో ఉంటుంది. మోస్ట్లీ 3Dలో కూడా ఒకవేళ నేను క్విక్గా చెప్పేస్తే 2D టాపిక్స్ అన్నీ ఐ విల్ ట్రై టు ఫినిష్ 3D ఆల్సో ఇదే వీడియోలో, లేదంటే అది రేపటి వీడియోలో వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఏరియా. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా సరే. ఏరియా అంటే హౌ మెనీ 1 centimeter cross 1 centimeter boxes inside the figure. ఓకే, అంటే ఇది జస్ట్ ఈ 1 centimeter బాక్స్ అనేది మీకు ఏరియా అంటే అసలు ఏంటో జస్ట్ ఐడియా చెప్పడానికి చెప్తున్నా. మీరు ప్రతిసారి 1 centimeter into 1 centimeter గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి చూడండి, ఈ 1 centimeter ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ని, ఇది 40 meters ల్యాండ్, ఇది 20 meters అనుకోండి. అప్పుడు ఎన్ని 1 meter into 1 meter, ఇది 1. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు మీకు గ్రాఫ్ తెలుసు కదా ఎట్లా రన్ అవుతుందో, 1 2 3 4 అట్లా మీరు ఇక్కడ నుంచి ఇట్లా 1 meter 2 meters 3 meters ఇట్లా వేసుకుంటారు కదా. ఇట్లా 1 meter ఇన్ లెంత్ 1 meter ఇన్ బ్రెత్, ఇది ఎంత వస్తుంది? ఇది 1 meter into 1 meter కదా. ఈ బాక్స్ అనేది ఇప్పుడు ఈ టోటల్ లోపల ఎన్ని 1 meter ఉన్నాయి అనేది దీని ఏరియా. దీని లోపల మొత్తం ఎంత ఏరియా, దీనిలో ఎంత ఏరియా ఫిట్ అవుతుంది అని తెలియడానికి ఇది ఎన్ని పడతాయి మొత్తంలో అన్నది తెలుసుకోవడానికి ఏరియా అంటారు. లోపల ఉండే వాటిని ఏరియా అంటారు. లోపల ఉండేదాన్ని ఏరియా అంటారు బ్రో. ఏదన్నా ఫిగర్, ఇప్పుడు ట్రయాంగిల్ అనుకో, దీని లోపల ఉన్న ఫిగర్ ఎంత ఏరియా ఇది అనేది ఏరియా. ప్యారలలోగ్రామ్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఏరియా అంటే ఈ లోపల ఈ ఏరియా ఎంత ఆ ప్యారలలోగ్రామ్కి. మీకు బేసిక్ ఏరియా అంటే ఏందో చెప్తున్నా, మళ్ళీ ప్రతిదానికి చెప్పాను, అందుకే ప్రతిదానికి ఇంకా ఫార్ములాసే చెప్తా డైరెక్ట్గా. ఓకే, ఇది వచ్చేసి ఏరియా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఫిగర్ ఉంది కదా, ఇప్పుడు ఈ పైన బార్డర్ ఉంది కదా, నేను బ్లాక్ దాని మీద గీయట్లేదు, బట్ బ్లాక్ దాని మీద మీరు అర్థం చేసుకోండి. ఈ రెడ్ కలర్ ఈ అవుటర్ ఉంది కదా, అవుటర్ లైన్. ఈ అవుటర్ లైన్ అంటే ఇంకా పొలానికి కంచెలాగా అనుకోండి. ఇది మొత్తం ల్యాండ్కి ఫెన్సింగ్ మొత్తం ఎంత పడుతుంది? ఈ ఫెన్సింగ్ పడేదాన్ని పెరిమీటర్ అంటారు. ఓకే, ఈ హౌ మెనీ ఇది దీన్నేమో హౌ మెనీ 1 centimeter into 1 centimeter 1 meter into 1 meter బాక్స్లో ఎన్ని పడితే ఇచ్చిన ఫిగర్లో అన్నది ఏరియా. ఈ రెడ్ కలర్ లైన్తోని అవుటర్ గీసాం కదా, ఎప్పుడైనా అవుటర్ లైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. మీకు బేసిక్గా మీకు నార్మల్గా ఏరియా ఏంటి, పెరిమీటర్ ఏంటి, జస్ట్ బేసిక్ డెఫినేషన్ ఇది విజువల్గా మీకు చూపించిన. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము. అసలు మెన్సురేషన్ 2D ఏంటి అనుకోవచ్చు కొంతమంది. మెన్సురేషన్లో 2D ఫిగర్స్ ఉంటాయి, 3D ఫిగర్స్ ఉంటాయి. ఓకే, 2D ఫిగర్స్ వచ్చేసి ఓన్లీ 2 వేరియబుల్స్ ఉంటాయి ఫిగర్కి. ఇట్ ఈస్ ఐదర్ లెంత్ ఆర్ లెంత్ అండ్ బ్రెత్ ఆర్ హైట్.
ఓకే, ఇది క్లియర్ కదా. ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ 2D మెన్సురేషన్ 2Dలో మనకు వచ్చేవి ఏంటంటే ట్రయాంగిల్స్ 2Dలో. ఓకే, ఎందుకంటే ట్రయాంగిల్లో ఏముంటుంది, ట్రయాంగిల్ అనేది మెన్సురేషన్ 2Dలో వస్తుంది. ట్రయాంగిల్ అంటే చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా విజువల్గా మొత్తం. ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ చూడండి. ఏదైనా ట్రయాంగిల్ వేసుకున్నారు అనుకోండి మీరు, ఇది వచ్చేసి లెంత్, ఇప్పుడు 2Dలో మనకి ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఈ లెంత్ ఉంటుంది, దీని బేస్ అంటాము. అండ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ హైట్ ఎంత చూడండి. ఓకే, ఈ ట్రయాంగిల్ బేస్ ఎంత, ఇది లెంత్, ఇది బ్రెత్ అనుకోండి, లేదంటే లెంత్ హైట్ అనుకోండి, లేకపోతే బేస్ హైట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ 2 డైరెక్షన్స్లో మనం మెజర్ చేసేస్తాం, దాని పెరిమీటర్ అయినా దాని ఏరియా అయినా ట్రయాంగిల్ ఫిగర్కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్వాడ్రిలేటరల్స్లో ఇంకా అన్నీ, ఇంకా స్క్వేర్ అనుకోండి, స్క్వేర్కి వచ్చేసరికి ఏంటి ఏం చెప్పినా నేను మీకు మొన్న. ఇప్పుడు ఏదైనా ఫిగర్ ఇట్లా ఉందనుకోండి, సేమ్ లెంత్ ఉంటుంది, సేమ్ లెంత్ సేమ్ హైట్, రైట్. ఇది స్క్వేర్కి. ఓకే, ఇప్పుడు మీకు ఈ రెండింటికి చెప్పేసి చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి half into base into height. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా పెరిమీటర్ ఏముంటుంది, పెరిమీటర్ వచ్చేసి ఇక్కడ లెంత్ ABC అనుకోండి, ఈ లెన్స్ వచ్చేసి ABC లెన్స్ అనుకోండి. పెరిమీటర్ ఏమవుతుంది, A + B + C, అంతే కదా. నార్మల్గా ఇట్లా క్యాపిటల్ లెటర్స్ వర్టిసెస్కి రాసుకున్న ఆపోజిట్ లెంత్ని దీన్ని స్మాల్ లెటర్స్తో కంపేర్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి, నార్మల్గా మీకు ఫిగర్లో ఎప్పుడన్నా మీరు వాడుకోవచ్చు. సో ఏరియా వచ్చేసి ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, పెరిమీటర్ వచ్చేసి A + B + C. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకా చెప్తా ఆగండి. ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసరికి A స్క్వేర్, లెంత్ A అయితే ఏరియా వచ్చేసి A స్క్వేర్, పెరిమీటర్ వచ్చేసి ఏమైతే చెప్పండి, A + A + A + A 4A కదా. అర్థమవుతుంది కదా. పెరిమీటర్ అంటే ఇందాక ఏం చెప్పినానో మీకు, పెరిమీటర్ అనేది బయట అవుటర్ లెంత్ ఆఫ్ ఎ ఫిగర్ ఎంత, 4 times A, 4A. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ట్రయాంగిల్స్లో మోస్ట్లీ మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఇఫ్ ద గివెన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు అనుకుందాం. చూడండి, ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఈ రెండు మారవు, సో ఈ రెండు ఇంతే. ఇంకా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చింది అనుకుందాం ఫస్ట్. అప్పుడు వచ్చేసి ఏమవుతుంది మనకి తెలుసు కదా మీకు, ఈక్విలేటరల్ 60 60 60 ఆల్ సైడ్స్ సేమ్ ABC అనుకుందాం. ఇప్పుడు దీనికి చూడండి, మనకి ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎట్లా వేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసుకుందాం. తెలుసు కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి పర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని హాఫ్లో డివైడ్ చేస్తుందని.
సో ఇప్పుడు వచ్చేసి మీకు నిన్న పైథాగరస్ ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఈ అనుకుందాం. ఏబిసి ట్రయాంగిల్లో ఏఈసి అనేది ఒక ట్రయాంగిల్ అయింది కదా, ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డైరెక్ట్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈసి అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈబి కదా. 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ దిస్ హోల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ కదా. ఏరియా ఆఫ్ చూసుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఏఈసి ప్లస్ ఏరియా ఆఫ్ ఏఈబి కదా. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, మెన్సురేషన్ జామెట్రీ బేసిక్స్ చూసిన వాళ్ళ దానిలో చెప్పిన పైథాగరస్ థియరం ఎట్లా వర్క్ అవుతుందో ఇది చూడండి. ఇప్పుడు పైథాగరస్ థియరం వాడితే మనకి ఏముంటాయి ఎప్పుడు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్, రైట్. మనకి ఏసీ తెలుసు, ఈసీ కూడా తెలుసు. ఈసీ అనేది ఈ బీసీని a/2లో డివైడ్ చేస్తుంది. ఇదే మీడియన్ కూడా అవుతుంది కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. ఓకే, a/2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్నీ ఇంటర్సెక్ట్ అవుతాయి బాబాయ్. పాయింట్ మీకు అర్థం చేసుకోండి, సర్కిల్ ఇన్ సర్కిల్ సెంట్రాయిడ్ అవన్నీ ఒకటే దగ్గర కోయిన్సైడ్ అవుతాయి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. సో ఇది మీడియన్ కూడా వస్తుంది, ఈ పర్పెండిక్యులరే మీడియన్ కూడా అవుతుంది. సో మీరు ఏమర్థం చేసుకోవాలంటే a/2 డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏసీ స్క్వేర్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తెలుసు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ తెలియదు మనకి, హైట్ తెలియదు, ఇది హైట్ కదా, హైట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఈసీ స్క్వేర్ ఏ స్క్వేర్ బై 4 a/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 కదా, రైట్. ఇది వచ్చేసి 3a స్క్వేర్ బై 4, రైట్. హెచ్ స్క్వేర్ అనేది అదే మనకి హెచ్ కావాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2a. ఓకే, ఇది డెరివేషన్ ఓకే కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి హైట్ కనుక్కోవడానికి అసలు ఈ హైట్ ఎందుకు మనకి అంటే ఇది ఎందుకు అంటే చెప్పిన కదా, ఏదైనా ట్రయాంగిల్కి ఇట్స్ ఏరియా ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి హైట్ వచ్చింది, బేస్ ఆల్రెడీ ఏం తెలుసు. ఏమొస్తుంది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ హైట్ √3/2a, రైట్. ఏమొస్తుంది ఏరియా, ఓకే కదా. ఇక్కడ రబ్ చేసి ఎరేజ్ చేసేస్తున్నా. సరే, ఇక్కడ రాసేస్తానండి, అది ఇది మళ్ళీ రాస్తా. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు √3/4a స్క్వేర్. ఓకే, ఇది క్లియర్ కదా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి పెరిమీటర్ ఏమవుతుంది చెప్పండి, 3 సేమ్ సైడ్స్. సో a + a + a 3a అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఆపై ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే ఇంకా మెన్సురేషన్ ఇవే, ఇంకా వీటి మీదే ప్రాబ్లమ్స్ ఇస్తాడు కూడా. ఇవి మీకు డైరెక్టే తెలియాలి ఫార్ములాస్. అసలు డెరివేషన్ చెప్పినా ఇంకా అన్నిటికీ చెప్పను, మీరు గుర్తుపెట్టుకొని మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నా. ఇట్లా బేసిక్ చెప్తా, మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఇదంతా మీరు చేసుకోవచ్చు. ఇది దీనికి చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
ఇప్పుడు చూడండి ఐసోస్లెస్ ట్రయాంగిల్ చూడండి. ఓకే, దీనిలోనే మీకు ఇన్ సర్కిల్ చెప్తాను చూడండి. ఇన్ సర్కిల్ సర్కమ్ సర్కిల్ది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏం చెప్పినా ఇన్ సర్కిల్ సర్కమ్ సర్కిల్ సేమ్ అని చెప్పిన కదా. ఇది ఇన్ సర్కిల్ అనుకోండి, ఇది సర్కమ్ సర్కిల్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ సైడ్ అయితే ఏ కదా మనకి, ఈ సైడ్ కూడా ఏ, ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కే చెప్తున్నా చూసుకోండి. సర్కమ్ సర్కిల్ ఇన్ సర్కిల్ కూడా చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇది మొత్తం ఉంది కదా, ఇది √3/2a వచ్చింది కదా. √3/2a కంప్లీట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు ఏం చెప్పినా సెంట్రాయిడ్లో చెప్పిన గుర్తుపెట్టుకోండి. చూడకపోతే జామెట్రీ బేసిక్స్ వీడియో చూడండి. సెంట్రాయిడ్ వచ్చేసరికి ఈ లైన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తానని చెప్పిన, 2:1. సో ఇది టోటల్ 3 పార్ట్స్, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్. సో రేడియస్ వచ్చేసి 1 పార్ట్ ఆఫ్ సెంట్రాయిడ్, అదే ఆల్టిట్యూడ్ లెంత్. ఓకే, ఇప్పుడు ఇది అంటే √3/2aని 3 పార్ట్స్లో డివైడ్ చేస్తే ఒక పార్ట్ కదా, అంటే √3/2 √3/6 యా. ఇన్ సర్కిల్కి చెప్తున్నా చూడండి, అంతేనా? యా ఇంతే. √3/6a వచ్చేసి రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్. ఇది రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఇది. ఓకే, సర్కమ్ సర్కిల్ చూడండి. ఇప్పుడు సర్కమ్ సర్కిల్కి ఇక్కడ నుంచి వర్టిసెస్ వరకు 2 × 2 అవుతుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నా, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ చూడండి. √3/2 × 2/3 యా × 2/3 అంటే √3/3 వస్తుంది మనకి. ఓకే, ఏ ఇది వచ్చేసి సర్కమ్ సర్కిల్. ఓకే, సర్కమ్ సర్కిల్ రేడియస్ ఎట్లా అంటే ఇది సెంట్రాయిడ్, ఇది హైట్ని ఈ సెంట్రాయిడ్ సర్కమ్ సర్కిల్ ఇన్ సర్కిల్ అనే సర్కిల్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ 1 అనేది రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇన్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఈ పెద్ద రేడియస్ అనేది పెద్ద ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. అర్థం చేసుకోండి ఏం చేస్తున్నామో. ఇక్కడ /3 ఎందుకు వేస్తున్నామో, ఇక్కడ × 2/3 ఎందుకు వేస్తున్నామో చూసుకోండి. 1 అనేది ఇన్ సర్కిల్కి, 2/3 అనేది సర్కమ్ సర్కిల్కి. ఓకే, ఇది ట్రయాంగిల్లో ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ అనుకుంటున్నా. ఏరియా, పెరిమీటర్, సర్కమ్ సర్కిల్, ఇన్ సర్కిల్, సెంట్రాయిడ్ ఎట్లా వాడతాము, ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి సెంట్రాయిడ్ కానీ. ఓకే కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్దాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. రైట్ యాంగిల్కి వచ్చేసరికి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏరియా వచ్చేసరికి ఏం చెప్పినా మీకు, ఫస్ట్
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఎంత, ఈ కింద ఉన్న బేస్ లెంత్ డైరెక్ట్ దీని లెంత్, ఇది ఏబిసి అనుకోండి. ఓకే, ఇది హైపోటెన్యూస్, ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్ అని చెప్పిన కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, హాఫ్ బేసే, హైట్ ఈజ్ పర్పెండిక్యులర్. ఏరియా వచ్చేసి 1/2 ఇంటూ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్, PB/2, రైట్. ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పెరిమీటర్ వచ్చేసి P+B+H, అంతే. పెరిమీటర్లో ఏం చేంజ్ ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని మీరు ఎట్లా విజువలైజ్ చేయండి అంటే, ఇట్లా తిప్పేసినట్టు విజువలైజ్ చేయండి. ఈ పాయింట్ మీద చేయబెట్టి ఇట్లా ట్రయాంగిల్ ఇట్లా పట్టేసినాం అనుకో, ఎట్లా కనిపిస్తుంది అప్పుడు అది? చెప్పిన కదా, ఈ పాయింట్ మీద వేలు పెట్టి ఇట్లా ట్రయాంగిల్ని ఇట్లా తిప్పి పడేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన కదా, ఇటు నుంచి ఇట్లా పడేసినాం. ఇదే సి ఉంది, ఇది బి ఉంది, ఇది ఏ ఉంది, సేమ్ ట్రయాంగిల్ బాబాయ్, ఇట్లా తిప్పేసినాం అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు ఎందుకు గీసిన ఇదంటే, మీకు ఈ 90 degrees నుంచి ఈ 90 degrees యాంగిల్ నుంచి హైపోటెన్యూస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ గీసిరు అనుకోండి, దీని హైట్ ఎంత కనుక్కోవడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బి నుంచే కదా, ఈ 90 degrees నుంచి దీని మీదకి పర్పెండిక్యులర్ వేసుకున్నాం, సేమ్ ఇంతే కదా. ఇంకా ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు గీసినామో, దీని హైట్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఈ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ అనేది బేస్ కదా, ఇది హైపోటెన్యూస్ కదా, అంతే కదా. ఇట్లా తిప్పేస్తే ఇది హైపోటెన్యూస్ కింద వచ్చింది, ఈ హైట్ అనేది మనకు తెలియదు, మనం ఎక్స్. సో ఈ ఏరియా ట్రయాంగిల్ ఎట్లా కనుక్కోవచ్చు, హాఫ్ ఇంటూ హైపోటెన్యూస్ ఇంటూ హైట్ ఎక్స్ కదా. ఇది ఈక్వల్స్ టు ఏంటి, టోటల్ ఏరియానే కదా, ఇది మనకు ఆల్రెడీ ఏరియా వచ్చింది కదా, హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్, రైట్. హెచ్ హైపోటెన్యూస్ ఇంటూ హైట్, మళ్ళీ 2h's కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఒకటేమో హైపోటెన్యూస్ ఒకటేమో హైట్. ఈ హైపోటెన్యూస్ హైట్, ఈ హైట్ ఇది ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ ఇంటూ బేస్. ఈ హైట్ కావాలంటే మనకి పర్పెండిక్యులర్ హైట్ కావాలంటే ఒరిజినల్ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్ బై హైపోటెన్యూస్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ ఫార్ములా వాడతాం మనం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ లెంత్ కావాలంటే దీని లెంత్ ఇప్పుడు ఏమనకి వచ్చింది, P/B/H. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది PB/H ఇది వచ్చేసి. ఓకే, రైట్ యాంగిల్లో కూడా చెప్పేసినాము. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్, చూడండి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్. ఈ సర్కిల్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ చూడండి, సర్కిల్ లాగా లేకపోతే లైట్ తీసుకోండి, అది కాదు మీరు చూడాల్సింది. బై ఫ్రీ హ్యాండ్ గీస్తున్నాం కాబట్టి అట్లే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ని చూడండి. ఇక్కడ నుంచి త్రీ వర్టిసెస్కి గీసుకున్నాను అనుకోండి. ఓకే, ఈ టోటల్ ఏరియా ఆఫ్ ఈ టోటల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ AO అనుకుందాం
ఏఓసి ఏఓబి అండ్ ఓబిసి. రైట్, క్లియర్ కదా? ఏం చెప్పడానికి చూస్తున్నాను చూడండి. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ ఇన్ సర్కిల్ ఉంది కదా, ఈ ఇన్ సర్కిల్ సెంటర్ నుంచి 3 వర్టిసెస్ జాయిన్ చేసినాం అనుకో, మనకి 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ వస్తున్నాయా? ఇదే ట్రయాంగిల్ నుంచి ఈ పీస్ ఇక్కడ, ఈ పీస్ ఇక్కడ, ఈ పీస్ ఇక్కడ. మీకు విజువల్గా ఓకే కదా? ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇది తెలుసు. ఏం తెలుసు? ఇది రేడియస్ అని తెలుసు, రైట్? ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్, రైట్? ఇవి కంటే చూడండి, ఇది చూడండి. లేకపోతే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ ట్రయాంగిల్కి మనకి బేస్ తెలుసు. ఇప్పుడు మనం ఈ పార్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి ఏరియా ఎట్లా కనుక్కుంటాం? వాటి యొక్క హైట్ తెలియాలి మనకి. వాటి యొక్క హైట్ ఇదా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చిందా హైట్? ఇప్పుడు మనకి ఈ చిన్న పీస్లో హైట్ కావాలి కదా, అది వచ్చేసి హైట్ కదా. ఈ హైట్ ఆరే కదా, రేడియసే కదా. సెంటర్ నుంచి సర్కిల్ బేస్ వరకు ఇది రేడియస్. ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్కి హైట్ వచ్చేసి ఇదా? ఇది కదా, ఇది 90. మళ్ళీ ఈ ఏరియాకి ఇక్కడ ఇది హైటా? సో అర్థం చేసుకోండి. అయినా ఇప్పటికీ చాలా క్లీన్గానే గీసిన అనుకుంటున్నా. ఒకసారి చూడండి. ఓ లాస్ట్ మినిట్ ఉంది, 30 మినిట్స్కి. సరే ఒక్క నిమిషం. ఇదైతే క్లియర్ కదా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఉన్న ఇన్ సర్కిల్ని ఈ సెంటర్కి మనం ఈ వర్టిసెస్ని జాయిన్ చేసినాం అనుకోండి, మనకి 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఈ 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ యొక్క హైట్ వచ్చేసి సేమ్ ఆర్. ఎందుకంటే సర్కిల్కి టచ్ అవుతుంది, అక్కడనే మనకి పర్పెండిక్యులర్ అనేది వస్తుంది. సో వీటి 3 హైట్స్ ఇప్పుడు ఆ 3 ఏరియాస్ ఏమొస్తుంది? వీటి 3 ఏరియాస్ హాఫ్ ఇంటూ రేడియస్ ఇంటూ బేస్, హాఫ్ ఇంటూ రేడియస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ రేడియస్ ఇంటూ పర్పెండిక్యులర్, రైట్? సో క్లియర్ కదా ఏం చెప్తున్నానో? మనకి ఈ 3 ఏరియాస్ వచ్చేసరికి దీనికేమో హైపోటెన్యూస్ ఇది ఏఓసిది, ఓకే? ఏఓసి ట్రయాంగిల్ ఏరియా ఇది. ఏఓబి ఏఓబి ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ ఇదేమో ఏబిఓసి. ఇవి 3 ట్రయాంగిల్స్ ఇది ట్రయాంగిల్స్ నేమ్స్, ఇవి వాటి ఏరియాస్. ఎందుకు వస్తున్నాయో ఏది దానికి ఏది వస్తుందో చూడండి. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఈ టోటల్ హాఫ్ ఇంటూ పి ఇంటూ బేస్ వస్తుంది, రైట్? ఏమొస్తుంది యాడ్ చేస్తే చెప్పండి? 3/2 డైరెక్ట్ 2 కదా. ఆర్బి ఆర్హెచ్ ఇది వస్తుంది. ఆర్ ఆఫ్ బి ప్లస్ హెచ్ ప్లస్ పి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ పిబి. 2 పోతుంది. మనకి ఏమొస్తుంది అప్పుడు? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, అప్పుడు మనకి రేడియస్ ఇది ఎందుకు? ఈ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నారు, ఎరేజ్ చేస్తున్నా. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి, ఏం కాదు, ఓకే? ఇప్పుడు మనకి ఇది వచ్చిందా? ఇక్కడ మనకి ఆర్ ఏమొచ్చింది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పిబి బై పి ప్లస్ బి ప్లస్ హెచ్. ఇది కావాలి మనకి, రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ కావాలి, అంతే. ఓకే, ఈ రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఎట్లా కనుక్కుంటున్నామో అర్థమవుతుంది అనుకుంటా. పీబీ బై పీ ప్లస్ బి ప్లస్ హెచ్. ఇది అటు పోతాయి. ఇది ఎందుకు వచ్చింది అనకండి ప్లీజ్, ఇది జస్ట్ ఈ మధ్యలో ప్లస్ చేసుకుంటే హాఫ్ కిందనే ఉంటుంది. ఆర్బి ప్లస్ ఆర్హెచ్ ప్లస్ ఆర్పి, అన్నిట్లో ఆర్ కామన్ ఉంది కాబట్టి ఆర్ ఇంటూ బి ప్లస్ పి ప్లస్ హెచ్. ఇది క్వశ్చన్ మనకి నార్మల్ టోటల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్. ఇది వేస్తే ఇది వచ్చేసిందా? క్లియర్ కదా ఇక్కడ వరకు?
స్లోగానే చెప్తున్నా బాబాయ్, అంత ఫాస్ట్గా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి ఓన్లీ మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పుకున్నాము. మీరు 2x స్పీడ్లో చూడండి, మీరు 2x స్పీడ్లో వస్తే అయిపోతుంది. ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. ఓకే, దీనికి ఇంకొక డెరివేషన్ కూడా ఉంటుంది, అవసరం లేదు మీరు చేయండి, ఇది హోంవర్క్ చేయండి మీరు. ఇప్పుడు దీనికి ఉందా, ఇప్పుడు దీనికి మీరు న్యూమరేటర్లో p+b - h p+b - h బై p+b - h, దీంతో ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. డివైడ్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఇంకొక ఆర్కి ఇంకొక ఫార్ములా వస్తుంది, అది వచ్చేసి p+bh - 2 వస్తుంది. ఇది ఇంపార్టెంట్, అంటే ఇది వస్తే ఇది వచ్చినట్టే. r = p+b - h బై 2. మీరే చెయ్యండి, ఏం లేదు, ఇప్పుడు చెప్తున్నా కదా మీకు ఏం చేయాలో. దీనికి p+b - h బై p+b - h తోని మల్టిప్లై చేయండి దీన్ని, అప్పుడు మీరు సాల్వ్ చేసుకుంటారు. సాల్వ్ చేస్తే మనకి ఇది మిగులుతుంది లాస్ట్కి. సో రేడియస్కి 2 ఫార్ములాస్, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఏది ఇచ్చినా ఓకే కదా, మీకు ఎట్లయినా 3 తెలియాల్సిందే. మీకు ఎప్పుడన్నా క్యాల్కులేషన్లో సరే అట్లేం లేదులేండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి రెండు. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి స్కేల్ అండ్ ట్రయాంగిల్. చెప్పండి, స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాము? స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్లో ఏ సైడ్కి ఈక్వల్ ఉండదు. ఇది ఏ అయితే ఇది బి, ఇది సి, ఈ యాంగిల్ ఆల్ఫా అయితే ఈ యాంగిల్ బీటా, ఈ యాంగిల్ థీటా. ఓకే, ఏబిసి అనుకోండి, సరే ఏబిసి అనుకోండి. దీనికి మనం ఫస్ట్ పెరిమీటర్ వచ్చేసి a+b+c కదా, రైట్. మీకు దీని తర్వాత ఇంకోటి ఏమొస్తుంది, ఎస్ సెమీ పెరిమీటర్ అనుకోండి. ఇది వచ్చేసి a+b+c/2. ఎస్ గుర్తుపెట్టుకోండి, ఎస్ వచ్చేసి a+b+c/2. ఇప్పుడు దీనికి బేస్ హైట్ తెలియదు కాబట్టి వీటికి ఏరియా, స్కేల్ అండ్ ట్రయాంగిల్కి ఏరియా వచ్చేసి √s ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c. ఓకే, ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా ఇంపార్టెంట్ ఫార్ములా. మీకు ఓన్లీ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చే ఏరియా కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటారంటే ఫస్ట్ ఈ ఎస్ కనుక్కొని ఈ ఫార్ములాలో వేసుకుంటే మనకు వస్తుంది. ఓకే, ఓకే, ఇంకేముంటుంది? ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అనుకోండి, అదే ఇది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అనుకోండి. ఐసోస్సిలేస్ అంటే ఈ 2 సైడ్స్ సేమ్, ఈ 2 యాంగిల్స్ సేమ్, ఆపోజిట్ సైడ్స్ ఏవైతే సేమ్ ఉంటాయో వాటి ఆపోజిట్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. దీనికి పెరిమీటర్ వస్తే ఏమవుతుంది, 2a+b అవుతుంది, ఈ 2a+b అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ అంతే అదే కదా, ½ ఇంటూ బేస్ ఇంటూ అన్ఈక్వల్ సైడ్. అదే ఇందాక చెప్పిన ఫార్ములానే, ఈ √s - a ఇంటూ √s - a ఇంటూ s - b అవుతుంది కదా, ఎందుకంటే 2 సైడ్స్కి సేమ్ ఉంటుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, s - a² బయటకు వచ్చేస్తుంది. s - a బయటకు వచ్చేసి √s - b వస్తుంది. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. s - a బయటకి ఎందుకు వచ్చిందంటే s - a² ఉంది రూట్ లోపల. ఓకే, అయిపోయింది. ఇంకా ట్రయాంగిల్స్, ఇంకా మనము
ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వాడ్రిలేటరల్స్కి వద్దాం డైరెక్ట్గా. అటు ఇంకా స్క్వేర్ అనుకుందాం. ఫస్ట్ స్క్వేర్కి చెప్పిన కదా, ఏరియా ఏ స్క్వేర్ ఏరియా పెరిమీటర్ 4a. ఇప్పుడు మీరు ఇందులో ఇంకా చూడాల్సిన టాపిక్ ఏంటంటే డయాగ్నల్స్. ఈ డయాగ్నల్ చూడండి, ఈ డయాగ్నల్ లెంత్ ఎంత? ఇది రైట్ యాంగిల్ కదా, ఆ పైథాగరస్ థియరం వాడితే ఏమొస్తుంది? ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ స్క్వేర్ అదే డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ కదా, డైరెక్ట్ 2a స్క్వేర్ కదా. డి వచ్చేసి √2a. ఓకే, దీని లెంత్ వచ్చేసి √2a. డయాగ్నల్ లెంత్ వచ్చేసరికి స్క్వేర్లో అంతే. ఇంకేముంటుంది ఏరియాలో స్క్వేర్లో? ఏముండదు. ఇప్పటివరకు ట్రయాంగిల్స్ అయిపోయినాయి. ఇవి క్వాడ్రిలేటరల్స్. ఇవి క్వాడ్రిలేటరల్స్ ఫస్ట్ స్క్వేర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్, బోత్ డయాగ్నల్స్ బోత్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్. మొన్న దానిలో నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా. లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఇది √2a ఉంటే ఇది కూడా √2aనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. రెక్టాంగిల్కి వచ్చేసరికి ABCD అనుకోండి. ఇది వచ్చేసి లెంత్, ఇది వచ్చేసి బ్రెడ్త్. ఓకే, ఇది వచ్చేసి డయాగ్నల్ 1, ఇది వచ్చేసి డయాగ్నల్ 2. ఇందులో కూడా అంతే, డయాగ్నల్స్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి. అండ్ ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్. ఓకే, ట్రయాంగిల్స్లో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, క్వాడ్రిలేటరల్స్లో బేస్ ఇంటూ హైట్. ఓకే, ఏరియా ఇస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. అండ్ తర్వాత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times లెంత్ 2 times బ్రెడ్త్, 2 times లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఓకే, ఇది పెరిమీటర్. ఈ డయాగ్నల్ వచ్చేసి రూట్ ఏమొస్తుంది అప్పుడు? ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అయితే అండర్ రూట్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. సేమ్ ఇందాక స్క్వేర్కి వాడిందే పైథాగరస్ థియరమ్. ది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. ఇది వచ్చేసి రూట్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. రెక్టాంగిల్లో డయాగ్నల్కి వచ్చేసి. ఓకే, ఏరియా పెరిమీటర్ డయాగ్నల్ ఓకే అనుకుంటున్నా. రెక్టాంగిల్లో కూడా చూడండి, ఫాస్ట్గా ఏం చెప్పట్లేను, మెల్లగానే చెప్తున్నా. జస్ట్ చూసుకోండి, డయాగ్నల్స్ ఉంటాయి, ఏరియా ఎట్లా చేస్తున్నా, పెరిమీటర్కి ఎట్లా చేస్తున్నా, ఇవి నోట్ చేసుకొని ప్రాబ్లమ్స్ అప్పుడు మీకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది లేండి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ వచ్చేసి ప్యారలెలోగ్రామ్. ప్యారలెలోగ్రామ్కి ఏం చెప్పినా, ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇందులో మీకు వచ్చేసరికి డయాగ్నల్ చూసుకుంటే ఓకే, ఇది వచ్చేసి డయాగ్నల్. ఇక్కడ మీరు ఏం కూడా చూసుకోవాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్. ఇది బేస్. ఓకే,
ఇది ఈ బేస్ మీదనే నిలబడుతుంది కదా, రైట్. అండ్ హైట్ వచ్చేసి ఇది హైట్, ఈ లెంత్. ఇది కాదు, ఇది బ్రెత్, ఇది బ్రెత్, ఇది నేను పర్పెండిక్యులర్ ఏదైతే గీస్తున్నానో అది హైట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ బ్రెత్ లెంత్ ఈ హైట్ లెంత్ సేమ్ ఉండదు, బ్రెత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఈ ఏరియా ఉంది చూసుకోండి, అందుకే చెప్తున్నా. ప్యారలలోగ్రామ్ అయితే ఇంతే. ప్యారలలోగ్రామ్ ఏరియా వచ్చేసి దాని బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ ఈ హైట్. పెరిమీటర్ వచ్చేసి సేమ్ 2, ఇది లెంత్ సేమ్ కాబట్టి సేమ్ పెరిమీటర్ అయితే సేమ్ 2 times లెంత్ ప్లస్ బ్రెత్. అండ్ ఈ డయాగ్నల్ ఉంది కదా, ఇది D1 ఇది D2 అనుకోండి. అప్పుడు మీకు D1 + D2 హోల్ స్క్వేరా, D1 స్క్వేర్ + D2 స్క్వేర్ = 2 times of length square plus breadth square. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ప్యారలలోగ్రామ్కి వచ్చేసరికి డిస్టెన్స్ diagonal 1 square plus diagonal 2 square is equals to 2 times length square plus breadth square. ఓకే, ఇది లెంత్ ఇది బ్రెత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారలలోగ్రామ్ తర్వాత రాంబస్. ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్ చెప్పినా కదా, రాయలేదు అంతే, మీరు రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాంబస్. రాంబస్ అంటే స్క్వేర్ లాగానే సేమ్, అన్ని స్క్వేర్లతో సేమ్ ఉంటుంది. జస్ట్ థింగ్ డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటే వీటి డయాగ్నల్ లెంత్స్ సేమ్ ఉండవు. ఓకే, స్క్వేర్లో డయాగ్నల్ లెంత్ సేమ్ ఉంటుంది, రాంబస్లో డయాగ్నల్ లెంత్ సేమ్ ఉండవు. కానీ డయాగ్నల్స్ రెండు 90 degrees మీద కట్ అవుతాయి సేమ్ స్క్వేర్ లాగానే, బట్ లెన్స్ డిఫరెన్స్ ఉంటాయి. జస్ట్ మీకు డిఫరెన్స్, మీకు స్క్వేర్కి రాంబస్కి డిఫరెన్స్ తెలియాలని ఇట్లా 45 degrees ఒక కైట్ లాగా గీస్తున్నా. నేను చిన్నప్పుడు ఇట్లే నేర్చుకున్నా. స్క్వేర్ ఇప్పుడు ఇదే 45 degrees ఇట్లుండదని ఇట్లా విప్పేసి స్క్వేర్ లాగానే కనిపిస్తుంది, కాకపోతే డయాగ్నల్స్ లెంత్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఇట్లా గీసి చూపిస్తుంది, డయాగ్నల్స్ మీద ఫోకస్ ఉంటుందని. ఓకే, పెరిమీటర్ వచ్చేసి ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా స్క్వేర్ లాగానే, సో పెరిమీటర్ వచ్చేసి సేమ్ స్క్వేర్ లాగానే 4A అని అవుతుంది. ఇప్పుడు దీనిది సైడ్ ఆఫ్ ఎనీ, ఇప్పుడు ఈ లెంత్ డయాగ్నల్ D1, AC లెంత్ D1, BD లెంత్ D2. అప్పుడు మనకి అంటే 2 డయాగ్నల్స్ లెంత్ ఇచ్చినప్పుడు సైడ్ కనుక్కోమంటే ఫార్ములా వచ్చేసి ½ √D1² + D2². ఓకే, ఇది వచ్చేసి సైడ్ ఆఫ్ రాంబస్. ఈ సైడ్ కనుక్కోవడానికి మనకి లెన్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఇస్తే కనుక్కుంటాము. అండ్ ఏరియా వచ్చేసరికి ½ × D1 × D2 అంతే. ఇది వచ్చేసి ఏరియా, అది వచ్చేసి సైడ్, అది వచ్చే పెరిమీటర్. క్లియర్ అనుకుంటున్నా. ఈ రాంబస్లో డయాగ్నల్స్ ఇంపార్టెంట్, డయాగ్నల్స్ మీదనే ప్రాబ్లమ్స్ అడుగుతాడు వాడు. సో డయాగ్నల్స్ మీదనే ఉంటాయి ఫార్ములాస్. పెరిమీటర్ వచ్చేసి మిగతావన్నీ స్క్వేర్ లాగానే, ఓన్లీ ఈ డయాగ్నల్తో సైడ్ ఎట్లా కనుక్కుంటాము, డయాగ్నల్తో ఏరియా ఎట్లా కనుక్కుంటాము. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. మీకు ఈ పెరిమీటర్ కనుక్కోమన్నాడు అనుకోండి, డయాగ్నల్స్ ఇచ్చి డయాగ్నల్స్ నుంచి సైడ్ కనుక్కొని సైడ్ × 4 వేసుకోండి. ఇది వచ్చేసి రాంబస్. ఓకే, ఇంకా లాస్ట్ ఈ 2Dలో లాస్ట్ వచ్చేసరికి క్వాడ్రిలేటరల్స్లో ట్రెపీజియం. ట్రెపీజియంకి వచ్చేసరికి ఏం చెప్పినా, టూ సైడ్స్ ప్యారలల్ ఉంటాయి. ఈ 2 sides ప్యారలల్ సైడ్స్, ఇవి నాన్ ప్యారలల్ సైడ్స్. దీనికి వచ్చేసరికి మీరు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏం కనుక్కుంటారంటే ఈ లెంత్ A, సైడ్ ఆఫ్ ఈ లెంత్ B అనుకోండి. ప్యారలల్ సైడ్స్ లెంత్స్ వచ్చే మనకి ఏరియా వచ్చేసరికి
హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇది హైట్ వచ్చేసి ఇక్కడ హైట్ పర్పెండిక్యులర్ వేసుకున్నారు అనుకోండి. ప్యారలల్ లెంత్ ఎక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా హైట్ తీసుకో. ఈ హైట్ సేమే, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ సైడ్స్ కాబట్టి ఎక్కడ తీసుకున్నా మీరు హైట్ ఇది హైట్. ఓకే, ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఓకే, ఇంతే. ఇంకా ట్రెపీజియంలో ఇంకా మీకు మోస్ట్లీ అయిపోయినట్టే. ఓకే, ఇది వచ్చేసి ట్రెపీజియం ఏరియా. నెక్స్ట్ వచ్చేసి హెక్సాగాన్ అనుకోండి. ఇప్పుడు హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. ఓకే, దీన్ని మీరు చూసుకోండి. ఓకే, ఇక్కడ జాయిన్ అయితే అనుకుందాం. ఇది చూడండి, ఈ హెక్సాగాన్ చూడండి. ఈ ఏరియా ఆఫ్ టోటల్ హెక్సాగాన్ని మనం ఎట్లా కనుక్కుంటామంటే, హెక్సాగాన్ ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసి హైట్. ఇవన్నీ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి మనకి. చూసుకోండి, ఇది 1 2 3 4 5 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఇట్లా. అర్థం చేసుకోండి, మీకు ఏం గీయాలనుకుంటున్నారో. ఈ పైన పార్ట్ ఇది, ఈ పార్ట్ ఇది 4 అని రాసున్నది. ఇట్లా మీకు 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఈ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కలిపితే ఏరియా ఆఫ్ హెక్సాగాన్ ఏమొస్తుంది మనకి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏం చెప్పుకున్నాము? √3/4a² ఇంటూ 6 2 3 అంటే 3√3/2a² అనేది ఇది ఏ అయితే, లెంత్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ అయితే ఏ కదా. సో అప్పుడు మనకి 3√3/2a² అనేది ఏరియా ఆఫ్ హెక్సాగాన్. ఇది మీరు అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, అందుకే అన్నీ చెప్పట్లేను. నార్మల్ ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం. ఇప్పుడు మీకు అన్ని పర్టికులర్ ప్రాపర్టీస్తోని కన్ఫైన్ అయి ఉన్న క్వాడ్రిలేటరల్స్ చెప్పినాం కదా. నార్మల్గా అసలు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ఏదైనా సరే 4 సైడ్స్. ఇప్పుడు దీనిలో సేమ్ యాంగిల్స్ లేవు, సేమ్ సైడ్స్ ఉండవు, ఏముండవు. దిస్ ఇస్ జస్ట్ సమ్ ర్యాండమ్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇట్లాంటి క్వాడ్రిలేటరల్స్కి మనం ఎట్లా ఏరియా కనుక్కుంటాం అంటే, కొంచెం పెద్ద గీసి చూపిస్తాం మీకు. సమ్ ర్యాండమ్ క్వాడ్రిలేటరల్ ఉందండి ఇట్లా, ఇదొక ఓకే. ఇది ఏ క్వాడ్రిలేటరల్ లాగా లేదు కదా. ఇలాంటి వాటికి మీరు క్వాడ్రిలేటరల్ ఏరియాస్ ఎట్లా కనుక్కుంటారు అంటే, ఈ డయాగ్నల్ ఉంది చూసారా. ఓకే, ఈ డయాగ్నల్ ఓకే, ఈ డయాగ్నల్ ఉంది కదా. ఈ డయాగ్నల్ మీదకి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ కనుక్కున్నాం అనుకోండి, ఇదొక హైట్. అండ్ ఇక్కడ నుంచి ఇదే లైన్ మీదకి ఈ వర్టిసెస్ నుంచి 2 పర్పెండిక్యులర్స్ గీసుకోవాలి. చూడండి, అర్థం చేసుకోండి ఏం చేస్తున్నాను. ఇదొక మీకు మంచి క్వాడ్రిలేటరల్ అనుకోండి, నార్మల్ క్వాడ్రిలేటరల్ ABCD. ఓకే, ఈ దానికి మీరు ఏరియా ఈ మొత్తం ఏరియా కనుక్కోవాలనుకున్నారు అనుకోండి. అప్పుడు మీకు C నుంచి ఇక్కడికి ఒక, B నుంచి ఇక్కడికి ఒక ఈ హైట్ పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి F ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకున్నారు. మనకి ఈ ట్రయాంగిల్ ADB ట్రయాంగిల్ ప్లస్ DCB ట్రయాంగిల్ కలిపితే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరలే కదా. దీని హైట్ ఎంత, దీనిది ఏరియా ఎంత?
ఈ డయాగ్నల్ కదా, హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ హైట్, ఈ హైట్ h1 ప్లస్ హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ h2 కదా, ఈ హైట్ 2, ఇది హైట్ 2. అప్పుడు మనకి కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ d1 h1 ప్లస్ h2. ఓకే, ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఓకే, ఓకే క్లియర్ అనుకుంటున్నా. టూ ట్రయాంగిల్స్ పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకుంటున్నాము, హైట్ వస్తుంది, హైట్తో కనుక్కుంటున్నాము. క్లియర్ అనుకుంటున్నా. ఇంకా అయిపోయింది, ఇంకొక 5 minutes చెప్తా. క్వాడ్రిలేటరల్, ఎనీ క్వాడ్రిలేటరల్కి ఇది మీరు చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ సర్కిల్స్. ఓకే, సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి πr², పెరిమీటర్ వచ్చేసి 2πr. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవి. ఏరియా ఆఫ్ ఈ టోటల్ ఏరియా వచ్చేసి పై వాల్యూ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి 22/7 ఆర్ 3.14 ఏదన్నా వాడుకోండి మీరు. పై వాల్యూ వచ్చేసి ఇది, ఈ ఆర్ అనేది రేడియస్. ఓకే, ఈ సర్కిల్స్. ఇప్పుడు చూడండి, మీకు సర్కిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్లా చెప్పాలి, సార్ సెక్టార్ చెప్పేస్తాడు యాక్టివ్గా. ఇప్పుడు మనకి ఈ సెక్టార్ ఉందండి. ఓకే, ఇది సెక్టార్ అంటే సర్కిల్ నుంచి ఒక ఆర్క్, ఇది ఆర్క్, ఈ ఆర్క్కి సెంటర్ నుంచి మనం డాట్స్ లైన్స్ గీసుకుంటే ఇది వచ్చేసి ఒక సెక్టార్. ఈ ఏరియా ఆఫ్ సెక్టార్ డిపెండ్స్ ఆన్ దిస్ థీటా. హౌ మచ్ యాంగిల్ ఈజ్ ఇట్ మేకింగ్ విత్ ద ఆర్క్ నుంచి సెంటర్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అనేది ఈ సెక్టార్ యొక్క యాంగిల్ థీటా. ఇప్పుడు మనకి టోటల్ ఏరియా వచ్చేసి, ఈ సెక్టార్ ఏరియా వచ్చేసి θ/360 ఇంటూ πr². ఓకే, ఇది వచ్చే πr² అనేది కంప్లీట్ 360 యాంగిల్కి ఏరియా. కానీ మనకి కంప్లీట్ 360 యాంగిల్కి వద్దు, ఎంత యాంగిల్కి కావాలి అంత యాంగిల్ బై 360 ఇంటూ πr². ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్టార్. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. θ/360 ఇంటూ πr². ఇప్పుడు చూడండి, పెరిమీటర్ ఏంటి, ఇది రేడియస్ కదా, పెరిమీటర్ వచ్చేసరికి ఈ టోటల్ లెంత్ ఎంత అనే కదా, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ప్లస్ 2 times ద రేడియస్. అర్థం చేసుకోండి, పెరిమీటర్ అంటే అవుటర్ లేయర్. ఓకే, మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎట్లా వస్తుంది అంటే, లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్స్ టు θ/180 ఇంటూ πr. ఓకే, θ అనేది 360 అయినప్పుడు పెరిమీటర్ అనేది 2πr. కానీ మనకి పర్టికులర్ యాంగిల్కే లెంత్ కావాలి, అప్పుడు మనం θ/180 ఇంటూ ఎట్లా, ఇక్కడ 180 ఎందుకంటే 180 తర్వాత చూసుకున్నా కూడా అది ఆ యాంగిల్. ఇప్పుడు చూడండి, దీని రిఫ్లెక్స్ యాంగిల్ గ్రేటర్ దాన్ 180 కదా. అర్థం చేసుకోండి, 180 ఇక్కడ ఎందుకు వేస్తున్నాం, ఇక్కడ ఎందుకు 360 వేస్తున్నామని. θ/180 ఇంటూ πr. ఓకే, ఇది వచ్చేసి లెంత్ ఆఫ్ ది ఆర్క్. మనకి లెంత్ ఆఫ్ ది ఆర్క్ వస్తే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ప్లస్ 2 times ద రేడియస్ ఇది ఈక్వల్స్ టు పెరిమీటర్. ఓకే, ఇది వచ్చేసి లెంత్ ఆఫ్ ది ఆర్క్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ 2r ఉండదు లెంత్ ఆఫ్ ది ఆర్క్లో. ఇదొక ఫార్ములా. ఓకే, సెక్టార్ కూడా చెప్పినా కదా, అదే చెప్తున్నా కదా. మీకు ఏమైనా అర్థం కావట్లేదు అంటే మాకు అర్థం కావట్లేదు అని చెప్పండి, నేను ఇంకా టైంలో ఫినిష్ చేయాలి కాబట్టి ఇట్లా చెప్తున్నా.
ఈరోజు క్లాస్లో మీకు 2D అంతా చెప్పేసిన మోస్ట్లీ. ఇంకా ఏం మిగిలి ఉందంటే ఏం లేదు, అంతే. ఇంకా ఏరియా ఆఫ్ సెక్టార్ ఇదే. ఇప్పుడు దీనిలో ఏరియా ఆఫ్ సెక్టార్ని, ఈ ఏరియా ఆఫ్ సెక్టార్ని మనం θ/180 × 2 × r కదా. ఇక్కడ × 2 ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ r ఒకటి ఎక్స్ట్రా ఉంది, కాబట్టి అది మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2 ఒకటి r మిగులుతుందంటే ½ ఇది ఇంటూ r కదా, అంతే కదా. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇంటూ ½ r. చూసుకోండి, ఏరియా ఆఫ్ సెక్టార్ సేమ్ వస్తుంది కదా, ½ r చేస్తే. ఇంకేముంటుంది, ఇంకా అయిపోయింది మీకు మిగతాది. అయిపోయింది. లాస్ట్ 1 minute అయిపోతుంది చూడండి. సెమీ సర్కిల్ ఉందనుకోండి, సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఎంత, πr²/2 అంతే కదా. టోటల్ సర్కిల్ ఏరియా బై 2. ఇక్కడ ½ ఇక్కడ ½ ఉంటుంది కాబట్టి. అదే పెరిమీటర్ ఎంత, 2πr/2. πr కాదు, చూడండి ఇప్పుడు పెరిమీటర్ చూడండి. ఇది వచ్చేసి ఏరియా అయితే బై 2 అయిపోతుంది. పెరిమీటర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈ టోటల్ పెరిమీటర్ అనేది 2πr. అట్లని చెప్పి మనం 2πr/2 = πr అని వేయలేం. ఎందుకంటే ఇది పోయినా కూడా మనకి ఇంకా 2 రేడియస్ అయితే మిగిలింది కదా. అప్పుడు మనం ఏం వేయాలంటే ½ ఆఫ్ ద πr + 2r, r/2 + π. ఓకే, 2 రేడియస్ కూడా యాడ్ అవుతుంది. పెరిమీటర్ అంటే సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటే ఇది కూడా వస్తుంది. ఇది మర్చిపోకండి, పైన 2r మర్చిపోకండి. ఓకే, సెమీ సర్కిల్ క్లియర్ కదా. లాస్ట్ ప్రాబ్లం, లాస్ట్ టాపిక్ అనుకోండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, ఇది వచ్చేసి రేడియస్ స్మాల్ r అనుకోండి, ఇది వచ్చేసి రేడియస్ R అనుకోండి. ఓకే, ఈ ఏరియా ఎంత చెప్పండి, ఈ ఏరియా ఎంత అవుతుంది, ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ దిస్ స్మాలర్ సర్కిల్ కదా. ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ ఎంత, πr², రైట్, మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సర్కిల్ స్మాల్ r². పై కామన్ తీస్తే R² మైనస్ స్మాల్ r². ఓకే, ఇది ఏరియా వచ్చేసి ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ మధ్యలో ఉన్న ఏరియా. ఓకే, పెద్ద ఏరియా వచ్చేసి πr², ఇది πr², పై కామన్ తీస్తే r² మైనస్ r². ఓకే, సో ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా, కామెంట్స్లో కూడా నచ్చుతుందనే పెడుతున్నారు కాబట్టి ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ టుడే. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకా రేపు ప్రాబ్లమ్స్ వేసేస్తాం డైరెక్ట్గా. ప్రాబ్లమ్స్ కొన్ని వేసి ఇంకా 3D చెప్పేస్తాం మీకు, మెన్సురేషన్ 3D చెప్పేస్తా అంతే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, సీజీఎల్ గురించి డిస్కస్ చేద్దాము. ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆర్ ప్రాబ్లమ్స్ మీకు ట్రిక్కీ అనిపించేవి కామెంట్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం. అందరికి హెల్ప్ అవుతుంది, ఎవరు చూసినా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంతే. ఇంకా యా, సో అంటిల్ టుమారో, మీ ఎఫిషియంట్ ఎదవా, అడియోస్.